ఎమ్మెల్యే సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయులందరికీ శుభోదయం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున మరి ఎప్పుడు లేని రకంగా 16,000 పోస్టులతో విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున డిఎస్సి ఇచ్చి పారదర్శకంగా ఎక్కడ ఏమీ అవినీతి లేకుండా పారదర్శకంగా జరిగిన డిఎస్సి పైన ఈరోజు ఈ వైసీపీ గవర్నమెంటు దుష్ప్రచారాలు చేయడం చాలా ఘోరం. అందరూ ఆయన గవర్నమెంట్లో ఒక్క డిఎస్సి కాదు కదా, ఒక నోటిఫికేషన్ ఒక సచివాలయం తప్ప. మరి మేము చదివి ఇంత కష్టపడి ఇన్ని రకాలుగా మరి మా ఫ్యామిలీలో ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కష్టపడి మేము చదివి ఈరోజు ఉద్యోగాలకు వచ్చాం. మరి ఉద్యోగాలు హ్యాపీగా చేస్తా ఉన్నాం. చేసే కాలంలో మరి 10 నెలల తర్వాత మరి ఏదో అవినీతి జరిగింది, అది జరిగింది, పేపర్ లీక్ అయింది అని ఏదేదో చెప్పడం ఈ గవర్నమెంట్కి సమంజసం, జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళకి సమంజసం కాదు. మరి ఏదైనా మీరు నిజంగానే జరిగింటే ప్రూఫ్లతో సహా కోర్టులు ఉన్నాయి. కోర్టులు కూడా ఆల్రెడీ దాదాపు 235 దాదాపు కేసులు మరి మీరు కోర్టుకు పోతే ఆ కోర్టు కూడా ఆల్రెడీ కొట్టివేసింది. నిన్న మొన్న కూడా ఆ ఆయన ఎమ్మెల్సీ గారు ఒక కేసు సిబిఐకి ఇవ్వండి అంటే మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, ఏమీ లేకుండా ఎట్లా వస్తారని ఆల్రెడీ వాళ్ళకి మొట్టికాయ వేయడం జరిగింది. కానీ అయినా కూడా మీరు ఇది మొండి వైఖరిగా ఏమీ జరగలేదని తెలిసి కూడా ఇంకోటి 77 జీవో అంటున్నారు. 77 జీవో తెచ్చిండేది కూడా మీరే కదా. మీ ప్రభుత్వంలోనే 77 జీవో తెచ్చి మీకే అర్థం కాకుండా ఎలాగండి? హారిజంటల్ రిజర్వేషన్ అర్థం చేసుకోండి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కూడా మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే మీరు పిలిపించుకొని మంచి సలహాదారులతో అర్థం చేసుకొని మరి సుప్రీంకోర్టు నిబంధనలకు అనుకూలంగా మరి ఈ గవర్నమెంట్ చాలా పారదర్శకంగా చేసింది. ఎక్కడ ఏమీ లేదు. అందరూ కష్టపడి మరి చాలా బీదవాళ్ళు అంతా ఇక్కడుండే టీచర్లు అంతా చాలా బీద ఫ్యామిలీ నుండి వచ్చిన పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళు మేము ఈరోజు ఈ గవర్నమెంట్ ఏదో మాకు ఉద్యోగాలు ఇవ్వడం చాలా హ్యాపీగా డ్యూటీలు చేసుకుంటున్నాం. ఇప్పుడు మాకు అంతా ఒక భ్రమ మాదిరిగా ఏదో మీరు క్రియేట్ చేయడం ఎలాంటి ఇది పద్ధతి కాదని మరి తెలియజేస్తున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా బృందానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీరు లేనిదే మేము మా సందేశాలను అక్కడ వరకు చేరవు. ఎందుకంటే మీ ద్వారానే వాళ్ళు మాకు సందేశాలు అనేటివి పంపిస్తున్నారు. అండ్ ఇంకోటి ఏమంటే గత ప్రభుత్వం అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండా 7 ఏళ్ళు మాకు చాలా సతా ఇచ్చింది. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది అన్నట్టుగానే ఉన్నాయి. కరెక్ట్ ఎలక్షన్స్ ముందర రిలీజ్ చేస్తామన్నారు కానీ అది కూడా సక్రమంగా చేయలేదు. అది చాలా అసహనంగా ఉన్నారు వాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఫస్ట్ సిగ్నేచర్ చేసింది మాత్రం ఈ డిఎస్సి పైనే కాబట్టి వాళ్ళు కొంచెం అంటే చాలా బాధగానే ఉన్నట్టున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు లేనిపోని అంటే ఆరోపణలు చేస్తున్నారు. మేమైతే చాలా కష్టపడి చదివినాము. నేను 1 year 2 years నుంచి నేను కష్టపడి చదివినాను కాబట్టి నేను ఈరోజు రీచ్ అయ్యాను. నేను గత డిఎస్సిలో కూడా నాకు జస్ట్ 2 మార్క్స్లో పోస్ట్ మిస్ అయ్యింది. ఆ ఉద్దేశంతోనే నేను కష్టపడినాం. సో అది కష్టపడిన తత్వం మాకు తెలుసు. అంతేగాని ఏదో మాకు రాత్రికి ఫ్రీగా అయితే ఈ పోస్టు రాలేదు. ఈ ప్రభుత్వం ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతగా ఉన్నాము ఈ ప్రభుత్వానికి. సో ఈ ప్రభుత్వానికి మేము సపోర్ట్గా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఎంతవరకైనా వస్తాము. ఈరోజు చలో కర్నూలు అన్నారు, రేపు చలో విజయవాడ అన్నా వీఆర్ రెడీ. ఇది నీట్ లాగైతే కాదు, దయచేసి ఇది మాత్రం కట్టుకోండి. ఇది నీట్ అయితే కాదు, ఇది మెగా డిఎస్సి 2025 బై టీడీపీ. మెగా డిఎస్సి మీద చలో కర్నూలు అంతా డిఎస్సికి ఎవరైతే మెగా డిఎస్సిలో ఉద్యోగం సాధించారో అందరూ వెళ్తున్నారు. దీని మీద అయితే అసత్య ప్రచారం నడుస్తుంది. అందరూ చాలా జెన్యూన్గా మెగా డిఎస్సిలో చాలా కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. నేనైతే దాదాపుగా 3 years కష్టపడినాను మెగా డిఎస్సి కోసము. చాలా పరిస్థితులను ఎదుర్కొన్నాము. ఈరోజు ఇట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అవాస్తవాలు జరిగినాయి, డబ్బులు తీసుకున్నారు అని. మేమైతే అప్లికేషన్ ఫీజు పే చేసిండే తప్ప ఎక్కడ రూపాయి కూడా ఖర్చు కాలేదు. అమరావతికి వెళ్ళినప్పుడు కానీ ఏ విషయంలోనూ మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. మొదటి సంతకం మెగా డిఎస్సి అన్నప్పుడు ప్రతి ఒక్కరూ చాలా నమ్మకంగా ఇంకొకసారి రివిజన్ చేసి ఎగ్జామ్స్ చాలా తొందరగా ఈ డిఎస్సిలో జాబ్స్ సాధించినారు. నేనైతే ఒకటే చెప్తున్నాను, ఈ విధంగా అసత్య ప్రచారాలు చేసి ఇప్పుడు నియమించబడిన వాళ్ళని తప్పుగా ఆలోచించడం అయితే కరెక్ట్ కాదు. ఇట్లాంటి టెన్షన్స్ పెట్టి విద్యార్థులకి మేము సరిగ్గా పాఠం చెప్పకుండా మమ్మల్ని అంతా డిస్టర్బ్ చేయడం అయితే కరెక్ట్ కాదని తెలియజేసుకుంటాం. సార్ వాళ్ళకి ఈరోజు మేము బజార్కు రావడం కారణం ఈ వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి దుష్ప్రచారం వల్ల ఇలా అవుతుంది. ఇది కూడా నీట్ పేపర్ లాగా జరుగుతున్నందుకు నీట్ టీకేజ్ ఎప్పుడైతే బయటపడిందో వీళ్ళు ఇప్పుడు రౌజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ డిఎస్సి అనేది సింగిల్ షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామ్ అయితే కాదు. కనీసం 40 daysలో 60 shiftsలో కండక్ట్ చేసినారు.
ఈ 60 షిఫ్ట్స్ అంటే కనీసం మీరు ఏదైనా ఒక షిఫ్ట్లో లీక్ అయింది అని కోర్టుకి తెలియజేసినా కూడా ఆ కోర్టు కావాల్సినటువంటి డెసిషన్స్ అనేది వస్తుంది. ఆ డెసిషన్ వచ్చిన తర్వాత కావాలంటే దాని తర్వాత జరిగే పరిణామాలన్నింటికీ కూడా బాధ్యులు గుర్తించి అప్పుడు మీరు కావాలంటే డెసిషన్ తీసుకోండి. కానీ అనవసరంగా మమ్మల్ని స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మమ్మల్ని బజార్కు తీసుకురానియొద్దండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, వేలల్లో ఉన్నారు. 16,000 చిల్లర పైగా ఉన్నారు. కాబట్టి అందరినీ కూడా మీరు మరింత ఇక్కడికే మీ పరిస్థితి ఎలా ఉందనేది అందరికీ తెలిసిందే. మరీ దాన్ని ఇంకా లో లెవెల్కి తెచ్చుకోవద్దండి. ఓకేనా? ఇంతటితో నేను